ప్రైజ్ లార్డ్ యేసయ్య నామములో ఈ 2025 రెండో మాసంలో ఫిబ్రవరి మంత్లో దేవుడు వాగ్దానాన్ని ధ్యానించుకునే దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మన దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి మనం నడిపించే దేవుడు. అది మాత్రం కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేర్చేది మనం చూడొచ్చు. సో ఇన్ ఫెయిత్, విశ్వాసంతో ఈ నెల వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. ఖచ్చితంగా ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ఓసియా 14:5 చదువుకొని ధ్యానించుకుందాం. చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను దానికి ఉండును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాన్ని వెలు తన్నునట్లు వారు తామే వెలు తన్నుదురు అని రాయబడి ఉంది. ఈ ఒక్క వాక్యంలో చూసేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి యెహోవా దేవుడు మంచులాగా ఉంటారంట. రెండోది, వాళ్ళు ఎలాగ అభివృద్ధి అవుతారంట, వాళ్ళు పుష్పంలాగా, తామర పుష్పంలాగా, ఇంగ్లీష్ బైబిల్లో చూసారంటే లైక్ లిల్లీ ఫ్లవర్ లాగా బ్లాసమ్ అవుతారు అని రాయబడి ఉంది. రెండోది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా రూట్ అయి ఉంటారు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా వేరు, వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, బలంగా ఉంటుందంటే లెబనోన్ చెట్టులాగా వాళ్ళ వేర్లు అంత బలంగా ఉంటుందంట. ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మంచులాగా ఉండేటప్పుడు ఈ వాక్య భాగం వినే మీరు ఒక్కొక్కరు ఈ వాక్య భాగాన్ని బాగా మీరు చూసారంటే, ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం కాదు, దేవుడు ఆయన ప్రజలైన మనకు కూడా ఆయన మనల్ని ఈరోజు అభివృద్ధి చేసేదానికి మన దేవుడిగా ఉన్నారు. ఆయన మనల్ని అభివృద్ధి చేయబోతున్నారు. రెండోది, మనము కింద పడిపోకుండా, వీక్ అవ్వకుండా, బలం లేకుండా, ఎక్కడ పారిపోకుండా ఆయన లోపల మనం స్ట్రాంగ్గా, బలంగా వేరు కలిగి ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ లిల్లీ ఫ్లవర్ ఉంది చూడండి, ఇది ఎక్కడ వస్తుందంట, ఈ పుష్పము ఎక్కడ వస్తుందంట, మీరు పరమగీతలు 2:1-2 చదివారంటే ఎక్కడ ముళ్ళులు ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ఫ్లవర్ వస్తుందంట, ఈ పుష్పము వచ్చేది చూస్తున్నాం. రెండోది, ఎడారిలో ఈ పుష్పం వస్తుందంట. సో మీ జీవితంలో ఇలాగ ముళ్ళుల్లాగా ఉండే పరిస్థితిగా ఉండొచ్చు, ఎడారిలో ఉండొచ్చు, అన్నీ పోగొట్టుకొని ఉండొచ్చు. అయ్యో పాస్టర్, ఎందుకు నాకు మాత్రం, నా జీవితంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందని ఎన్నో క్వశ్చన్స్లో మీరు ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను పుష్పంలాగా అభివృద్ధి చేయబోతున్నాను. నీ జీవితంలో ఈ ముళ్ళుల్లాగా ఎడారిలో నీకు ఇన్ని సమస్యలు ఎందుకంటే నిన్ను దేవుడు ఆశీర్వదించి నీ వాసన ఉంది చూడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నారు. యూ విల్ బి అ విట్నెస్ ఫర్ ద పవర్ ఆఫ్ జీసస్. దేవుడి శక్తికి నువ్వు ఒక మంచి సాక్ష్యంగా దేవుడిని నిలబెట్టబోతున్నారు. ఈ లిల్లీ పుష్పము అలాగనే అది వచ్చేది మనం చూస్తున్నాం. అదేలాగా లెబనోన్ చెట్టు చూసారంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ చెట్టు ఇదే ఓసియా 14:6 చదివేటప్పుడు లెబనోన్ ఒక వాసన అంత బాగుంటుందంట, అంత మంచిగా ఉంటుందంట. రెండోది, కీర్తనలు 104:16-17 చూసేటప్పుడు ఈ లెబనోన్ చెట్టు కింద అన్ని జీవరాశులన్నీ వచ్చి అక్కడ ఉంటాయంట. ఎన్నో పక్షులు వచ్చి అక్కడ నివాసంలో ఉంటుందంట. దేని కింద? ఈ లెబనోన్ చెట్టు కింద. క్రీస్తునందు ప్రియులారా, నిన్ను దేవుడు అలాగనే బలంగా పెట్టి నీ వాసన, నీ పేరు అనేకురికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. అది మాత్రం కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించేది అనేక కళ్ళు చూడబోతున్నాయి. ఈ లెబనోన్ చెట్టు దాని వేర్లు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. దానివల్లే దాని ఒక వాసన, స్మెల్ అనేకులకి మంచిగా ఉంటాయి. అదేలాగా దేవుడు నిన్ను వేరుండి చేసి నిన్ను చాలా స్ట్రాంగ్గా పెట్టి నీ మూలంగా వచ్చే వాసన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. అది మాత్రం కాదు, నీ కింద అనేకులు వచ్చి ఉండేదానికి
వాళ్ళందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా మార్చేదానికి దేవుడు కృప చూపిపోతున్నారు. ఎప్పుడు ఇది చేస్తుడంట, ఇదే యోసియా 14:2 చదివేటప్పుడు ఆయన మాటతో మీరు మారు మనసు పొందుకోవాలి, దేవుడి కనికరం కోసం ప్రార్థన చేయాలి, మూడోది అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి. ఈ 3 కార్యాలు చేశారంటే దేవుని నిల్లి పుష్పంలాగా ఆశీర్వదిస్తారు. లెబనోన్ లాగా దేవుని ఆశీర్వదించి అభివృద్ధి చేయబోతున్నారు. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రామిస్ వర్స్ని చూసి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, వాళ్ళ అవసరాలు సంధించి ఈ నెల మీ బిడ్డను అభివృద్ధి చేయండి, మీ క్రియలు జరుగునుగాక. బ్లెస్ దెమ్ ఓ లార్డ్, ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.